హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎగ్ కర్రీ, ఎండి చేప కర్రీ చేస్తున్నానండి. ఎగ్, ఎండి చేప ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడాని. ఇక్కడ నేనైతే ఆల్రెడీ గుడ్లను అయితే చక్కగా ఉడకబెట్టేసుకొని దాని తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఎండి చేపలను కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఒక 3-4 టైమ్స్. వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర అయితే నేను దంచుకున్నానండి. మనం దీని ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఎగ్స్, ఎండి చేప రెండు కూడా ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేస్తే మనకి ఎండి చేప అనేది విడిపోకుండా ఉంటుందండి. అందుకనే ముందుగా మనం ఎండి చేపని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెండు కలిపి ఫ్రై చేసేస్తున్నాను. మీరు కావాల్సి సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్స్ అనేది మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఎండి చేప అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చూసారండి, కొంచెం మనం సిమ్లీలో పెట్టుకుని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి కింద అడుగట్టేసి మాడిపోతాయండి. అలా కాకుండా మనం సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను ఎగ్స్ని అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఎండి చేపలు అయితే ఇంకొంచెం ఫ్రై అవ్వాలని అయితే నేను ఉంచానండి. చూసారా, ఎండి చేపలు కూడా చక్కగా బాగానే ఫ్రై అయిపోయినాయి. వాటిని కూడా మనం తీసేసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను. మీరు కావాలితే ఒక్కొక్కటిగా సపరేట్గా కూడా వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ కలిపి ఒకేసారి అయితే వేసేసానండి. ఎందుకంటే మనకి మగ్గిపోతాయి కాబట్టి ఆయిల్ కూడా మనకి సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదండి. ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నాను. పసుపు అనేది వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను దీంట్లో ఎగ్స్ అవి వేపినప్పుడు నేను పసుపు వేసాను కాబట్టి దీంట్లో వేయలేదండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి, కారం, సాల్ట్ అంటే ఉప్పు టేస్ట్కి సరిపడా వేసాను. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసాను. ధనియాల పొడి వచ్చి 1 స్పూన్ వేసానండి. ఇక్కడ మనం ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయ్యింది, టమాటా అనేది కూడా చక్కగా మగ్గింది కాబట్టి మనం ఈ మసాలాలన్నీ కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ను ఎండు చేపలు వాటిని కూడా దీంట్లో ఒక్కసారి వేసుకొని ఈ కారం అంతా కూడా ఈ కోడిగుడ్లకి, ఎండు చేపలకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 మినిట్ అండ్ 2 మినిట్ కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లో నేను వాటర్ అనేది వేసుకున్నాను. అంటే గ్లాసు లేదా గ్లాసున్నర అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకో మీరు గ్లాసున్నర అలా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గ్లాసున్నర అయితే వేసాను, సరిపోతుందండి వాటరు. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇక్కడ మనం పులుసు కూడా పెట్టుకుంటారు చాలామంది, వంకాయ వేసుకొని ములక్కాడ వేసుకొని పులుసు కూడా చాలా బాగుంటుందండి. కానీ ఇలా ఎగ్ వేసుకొని చక్కగా ఎగ్ ఎండి చేప కర్రీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే ఏమి వేయకుండా సింపుల్గా ఈ రెండు కాంబినేషన్లో సూపర్ ఉంటుందండి కర్రీ. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, ఫైనలీ నేను చేసిన ఈ కోడిగుడ్డు ఎగ్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. వేడి వేడి రైస్లోకి తింటే అదిరిపోతుంది, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఎగ్, ఎండి చేప, టమాటా గ్రేవీ కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.